కవిత నువ్వు ఊగుతున్నావేందిరా? ఇక్కడ దగ్గర నువ్వు ఊగుతున్నావేందిరా? నువ్వు ఊకొద్దు ఇక్కడదే. ఏమైతుంది? అరే నువ్వు ఊకొద్దురా, నేనున్నా కదా, నేను ఊగుతాగు. కాదు పిన్ని, నేను ఊపితే ఏమైతుంది? నువ్వేదో 4 రోజులు ఉండిపోదామని వచ్చినావు. ఈ పనులన్నీ నీకెందుకురా? కుసోపో, నేను ఊపుతా గానీ. అయ్యో మా ఇంటికాడ అయితే నా పిన్ని. అయ్యో చేస్తే చేసినావు కానీ నువ్వైతే లోపడుకో. చాయ్ పెట్టిన చాయ్ తాగుకో. పిన్ని ఏందిరా? కూర ఉండడానికి ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, కోయమంటావా? గాకూర ఎందుకే ఇయ్యాలా? ఇయ్యాల ఆదివారమేనాయే. బాబాయ్ వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తా అన్నాడు. అయ్యో మటనా? మటన్ ఎందుకు పిన్ని? ఎందుకంటవేందిరా? ఆదివారం ఇయ్యాలా, మంచిగా తినాలి. నువ్వైతే పోయి చాయ్ తాగుపో. సరే సరే తి. టైం 8:30 అవుతుంది. ఈ మనిషి ఇంకా ఇంటికి రాకపాయే. బాయ్ కాడికి పోయిన వాళ్ళందరూ ఇంటికి వస్తుర్రు. ఈ మనిషి అయితే రాకపాయే. నేను వచ్చే వరకు మటన్ ఉంటుందో ఉండదో. జామ్ మనిషి. అగో మా మరిది వస్తుంది కదా, ఈ పిల్లగాంతో తెప్పియాలా? వద్దుతి. మా యారాలు చూసినంటే షింపుకుంటుంది. మా ఆయనకు పని చెప్పిర్రు అనేసి. అయినా ఈయనకు పని చెప్తే ఆమెకు ఎట్లా తెలుస్తుంది? ఏం కాదు, తెప్పిద్దాం, మటన్ అయిపోతుంది. ఓ అనిలు ఆగయ్యా. వదినే చెప్పు. జర ఆగు. చెప్పు వదినే. ఏం లేదు, మటన్ దుకాణంలో పోయి జరంతా మటన్ తీసుకురావా. మటనా? ఏందయ్యో మటన్ అనగానే గంతగానం ఆలోచిస్తున్నా. నేనేమన్నా మందికి పని చెప్పినా, మా నోడు అని చెప్పినా? అయ్యో అట్లా కాదు వదినే. తెస్తా ఎందుకు తేను? తెస్తావా లేకుండా నీ పెళ్ళానికి భయపడతావా? గంత మటన్ ఉంది వదినే, గదానికి ఎందుకు భయపడతా? నాన్న లేడా మరి? మీ అన్న పొద్దుగాల 5ంటికి పోయిండు బాయికాడికి, ఇంకా ఇంటికి రాకపోయే. నాకేమో మా అక్క బిడ్డ వచ్చి ఇంటికాడ ఉందాయే. చికెనో మటనో తేవాలి, లేకపోతే రేపన్నాడు ఏమనుకుంటారు? నేను పోదామంటే నేనేమో ఆడదా అన్నాయి. ఇంకేం పోతాడికి? జర తీసుకురావా. సరే పైసలు లేకపోతే తీసుకొస్తా. తెస్తా. జర దెబ్బ పోయ్యా. ఇవాళ ఆదివారం ఉంటుందో అయిపోతుందో? అయిపోతే బోటి పేగులు పట్టుకొస్తుంది. అయ్యో అవి తెచ్చో, మేము తినము. మరి అట్లాంటప్పుడు నువ్వు పోయి తెచ్చుకోవచ్చుగా. సరే అమ్మా, ఒక కొబ్బరికాయ అగరబత్తుల ప్యాకెట్ ఇయ్యవా? ఈయనేంది గిట్లకెళ్ళి రావాలి కానీ గిట్లకెళ్ళి వస్తుండు. నల్ల కవర్ లేదా పట్టుకొస్తున్నట్టున్నాడు. చికెనో మటనో, ఆదివారం కదా. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? కొబ్బరికాయ అగరబత్తులు కొనడానికి వచ్చినా కానీ నువ్వేంది బైక్ అడికని పోయి గిట్లకెళ్ళి వస్తున్నావు? బావి కాడికే పోయినా కానీ ఇగో గిట్టు పోయి ఇంత మటన్ పట్టుకొస్తున్నా. నాకు తెలుసు, నేను అడగక ముందే తీసుకొస్తావని. దాదా వండుకొని తిందాం. ఏంది వండుకొని తినేది? మనకు కాదు ఇది, మా వదినోళ్ళకు. మీ వదినోళ్ళకు నువ్వెందుకు చేస్తున్నావు? మా వదినోళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరట, వాళ్ళ అక్క బిడ్డనో చెల్ల బిడ్డనో. మా అన్ననేమో బావి కాడికి ఇంకా రాలేదట. మటన్ అయిపోతుందని మా వదిన అట్లకెళ్ళి వస్తుంటే ఏదో తీసుకురాపోని బతలాడితే తీసుకోతున్నా. అట్లానా? దాదా ఇంటికి అవుతారా? అయ్యా రాకపోతే నీకైనా భయం అయింది. ఇది ఇచ్చొచ్చువేనా? ఏమన్నదిరా? ఎప్పుడు వస్తామని అడుగుతుంది. ఏమని చెప్పినావు మరి? వస్తా అని చెప్పినారు. 4 రోజులు ఉంటా అని చెప్పింగా. ఉండు, సెలవులే కదరా వచ్చిందే ఎన్నో రోజులకి. అయ్యో పొదుతి బిడ్డ, 2 రోజులకే మేమకు కళలు కనబడవట్నాను. పొదుతి. సరే సరే బాబాయ్. మంచిదిరా. ఇగో సావిత్రి, ఆ రోడ్డు మీద పోయి ఇంత చికెనో మటనో తీసుకొస్తా. ఆదివారం ఎట్లుంటుంది ఇంకా బాగా రండి మనుపు. ఏంది నువ్వు తీసుకొచ్చేది? నీ గురించి చూసి మీ తమ్ముడికి చెప్పిన, పైసలు కూడా ఇచ్చిన. మీ తమ్ముడు తీసుకొస్తాడు. ఏందే వాడా? వానికేం చెప్పినవే? వాడు అసలే కొంచెం మొక్కపోడు.
ఏం చేయమంటావు మరి? అసలే టైం 9 అవుతుంది. ఇవాళ ఆదివారం అయ్యే ఈ ఆటకూర ఉంటుందో అయిపోతుందో. ఆడ రోడ్ మీద నుంచినప్పుడు మీ తమ్ముడు కనిపించుండి తెమ్మని చెప్పిన. దానికి ఏమైతుంది? 20 నిమిషాలు అవుతే ఏమైంది? వస్తూనే ఉంటే వాడు ఒక్కడికి 10 సార్లు ఎత్తెత్తాడు. ఎత్తేస్తే ఎత్తేసింది తీయ్యా. మనకైతే పని అయిందా లేదా గది చూసుకోవాలి. చెప్తే చెప్పినా కానీ ఇంకోసారి చెప్పక వాడు వేసుంటాడు అనుకుంటున్నావు. మనగాడు చాలా మంచోడు. ఏం పని చెప్పినా వానికే చెప్పు, సరేనా? వదిలే, ఇగో చికెన్ తీసుకో. చికెన్ తీసుకో. తమ్మి దారా నీ గురించి చెప్తున్నావు వదినకు. నువ్వు ఉండగా మంది పని చెప్తావురా, నీకే చెప్పాలి. ఏ దానికి ఏముంది అన్న, పట్టు వదిలే. ఇవ్వట్రా బుజ్జి. ఓ అనిలు, జెర్సేపు ఆగినాక రా, తినిపోదు గాని. అయ్యో నాకేమో తీయండి, మీరే కడుపు తిన్నది. గట్లాడవేమరా, తినిపోదురా అన్నాడు. ఏమైంది? గుడ్లన్నీ బయటికి పెట్టి గుడ్ల గోల చూస్తున్నావు. మటన్ ఎదురా మామిడికాయ మొక్కపోడా? నువ్వు మనిషి లేకపోతే గాడివాయే. మటను మనకు కాదు, మా అన్నోళ్ళకు మా వదినలకు అని చెప్పనే చెప్తి. మళ్ళీ మటన్ ఎదురా మామిడికాయ మొక్కమోడా గుమ్మడికాయ మొక్కమోడా అంటున్నావు. మరి అన్నే తిని అన్నే వండుకోపో, ఈడికెందుకు వచ్చినావు? అరే నీకు ఎన్నిసార్లు చెప్తారే? ఇవరి దగ్గర తువ్వలు కల్పిస్తే చెప్పినా కదా. మా వదిన అట్లకెళ్ళి వస్తుంటే అయ్యా జర మటన్ తీసుకురా అని ముఖం కూడా చెప్పింది. ఆమె చక్కగా ముఖం మీద నేను తేనంటే ఎట్లుంటుంది, అందుకే పోయి తీసుకొచ్చి ఇచ్చొచ్చిన. అదే చేత్తోని మనకు అద్దెకిలో రేపోయినావు. ఉన్నాయి నా దగ్గర పైసలని మటన్ తీసుకొస్తా. మటన్ పొద్దుగా బాయికాడికి పోతున్నా షాయిద్దరు తాగిపోయినా. మరి వాళ్ళకెట్లా తెచ్చి ఇచ్చినావు? ఏమన్నా పైసలు ఇచ్చిందా? ఇచ్చింది, మా వదిన ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చిన. నా దగ్గర ఎక్కడికి లేకపోతే. అబ్బో, అన్నది నేను బాగానే ఇంకేసుకొస్తున్నావు. దాని పీచ్ ముఖానికి నీకు మటన్ తెమ్మని పైసలు ఇస్తాది. నువ్వు కనబడంగానే మరిది మటన్ తీసుకురావా అని అనవచ్చు. నువ్వు అబ్బాయి ఈడికే చల్లబడి మా వదిన నాకే పని చెప్పిందని మటన్ తీసుకురావచ్చు. గంతే. ఏయ్, నువ్వు ఉత్తదానికి పచ్చిదానికి తిట్టకు చెప్తున్నా. ఎందుకే నోరు వారేసుకుంటావు? అయ్యో, రేషన్ బాగా వేసుకొస్తుంది మొగైనకు. నీకంటే రేషం ఉన్నాను మనకు ఇంత పట్టుకరాపోయినావురా సడసాతోడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు కూడా ఇలా ఆదివారమే, నాకు కూడా తినబుద్ధి అవుతుంది. అరే నీ పంచాయతీ చల్లగా ఉండగానే వాళ్ళ దగ్గర అంటే పైసలు తెప్పించుకుర్రే. నా దగ్గర ఏడున్నాయి తేనీకి లేవు కాబట్టి సపరేట్కి వచ్చిన. ఆ గుడ్లున్నాయి వండుకొని తినిపో, వేయించుకొని వెచ్చగా. అబ్బో, నీ ఐడియా నాకు తెలియదా? నేనేమో ఇంట్లో గుడ్లు ఎంచుకుంటా. నిన్ను వాళ్ళు మటన్ వండారు కదా, వాళ్ళు పిలిచినట్టున్నారు. పోయి వాళ్ళు ఇచ్చిపెట్టిన పోకెలు అంకుపో. నేను ఇంతగానే మాట్లాడుతుంటే నల్లికుట్లో లెక్క గట్ల నాలుగేసిన ముఖము. నేను మొన్న పండగకు మా అవ్వగారింటికి పోతే నువ్వు ఒక్కనే ఉన్నావు ఇంటికాడ. కనీసం ఎడవశైతే నన్ను నేను చూసిర్రా వాళ్ళు? నీ అవ్వ, నీతో నేను పంచాయతీ పెట్టుకోలేనే. ఏం చేసుకుంటూ చేసుకో, నేను పోయి సపరేట్గా అనుకుంటా. ఏడికి పోయేది అంటే గిట్లా. ఆవు కొడుక, ఇలా నీ సంగతి దాని సంగతి చెప్తా. అసై ఓ దొంగలకు సర్ది కట్టేదనా, బయటికి వెళ్ళే. ఎవరు? ఎవరు? ఇంతకు నువ్వే చల్లగాలు రాకముందే చచ్చుకట్టే ఉన్నావు. నువ్వైతే సుడిగాలు వచ్చినా కదిలితట్లేవు గాని మా ఇంట్లో దొంగలు సర్దిగట్టోళ్ళు ఎవరు లేరు. ఈ ఇంట్లో మొత్తం దొంగలకు సర్ది కట్టేటోళ్ళే గాని పిలువు దాన్ని. బామ్మోయ్ కథ ఎట్టో ఉంది గాని. పిన్ని, ఓ పిన్ని. ఏందే? నా మొగడు నీ కంటికి ఎట్లా కనబడుతుండే కర్రదానా? ఎవరే పిన్ని అట్లా మాట్లాడుతున్నా? నువ్వు బాగే కర్ర ముఖం దానా అంటవేంది, కాకి ముఖం దానా? అయినా నీ మొగుడు నీకు కనబడతలేడా? నాకు కనబడుతుండా అని అడుగుతున్నావు. నీ కళ్ళేమన్నా ఖరాబ్ అయినాయా? కరాబావుడు కాదే, నేను నా మొగడు మంచిగా బతుకుతున్నావు అని తెలిసి నీ అసలు ఆడోళ్ళు కళ్ళల్లో మండు పోసుకుంటారు కదనే.
అయ్యో ఇంకా ఊరి మీద ఇల్లే ఉన్నారమ్మా మొగుడు పెళ్ళాలు మన్ను పోసుకుంటున్నట్ట మన్ను. ఇంతకీ నా ఇంటికి వచ్చిన సంగతి ఏందే? సింపిరెంటికి వెళ్దానా? ఏయ్ షిప్పిరి గిప్పిరి అన్నావు అనుకో సిగ కోసి అవతల వారేస్తా. నా సంగతి నీకు తెలియదు. నా మొగడు నీకు జీతగాడి లెక్క కనిపిస్తున్నాడే? నేను అన్నానే నీ మొగుడు జీతగాడని నేను అన్నానా? అనకపోతే మన నా మొగనికి పని ఎందుకు చెప్పినవే? పాస్వర్డ్ లేదానా? నీ మొగుడు అంతగానం నా ఇంటికాడ పని ఏం చేసిండే? ఏమైనా గిన్నెలు తోమిండా, బట్టలు ఉతికిండా, సంచులు మోసిండా, లేకుంటే పెద్ద పెద్ద గుట్టలు మోసిండా? ఏమైనా గిన్నెలు తోమిండా, బట్టలు ఉతికిండా, సంచులు మోసిండా, లేకుంటే పెద్ద పెద్ద గుట్టలు మోసిండా? అబ్బో ఎంత మాట అన్నవే. నీ మొగడు గట్నే చేస్తుండా? మీ ఇంటికాడ గిన్నెలు తోముకుంటా బట్టలు పెట్టుకుంటా చేస్తుండు కదా? గట్లెందుకు చేస్తాడే నా మొగుడు? నా మొగుడు రాజు లెక్క బతుకుతాడు. నా మొగడు అడక తిట్టుండొచ్చు కానీ ఏం పని చేపించినానేమో బాగా లావు మాట్లాడుతున్నావు. నా మొగంతో మటన్ ఎందుకు తెప్పించినవే మా ఎలాడి? ఓ మండింది అమ్మ, దీని కడుపు మండింది. ఇలా నీ మటన్ తెప్పియగానే దీని కడుపు మండింది. ఓ చెడిపోయిన మొగం దానా, నువ్వు మటన్ తెచ్చుకుంటే నా కడుపు ఎందుకు మండుతుందే? నా మొగంతో ఎందుకు తెప్పించుకున్నా అని అడుగుతున్నా. అదే నీకు నీ మొగానికి కాలు చేతులు ఏమన్నా పడిపోయినాయా? లేకపోతే ఆ మటన్ షాప్ అంతా నీకేమన్నా ఉందా? ఏందే ఉండేది? ఏమో బాగా మాట్లాడుతున్నావు. నా సంగతి నీకు అస్సలు తెలియదు. అయినా నా మొగుడు అని ఎగురుతున్నావు. నా మరిది కొట్టుకి నేను పైసలు ఇచ్చి తెప్పించిన. ఏ నుంచో వచ్చి ఈడ సంసారం చేసుకుంటా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఏన్న ఉట్టో చీడ సంసారం చేస్తున్నావు గానీ ఈయన్నే ఉట్టి ఈయన సంసారం చేసినట్టే బాగా మాట్లాడుతున్నావు. అయినా నీకు మరిది మంచి షేడ్లకు పండుగ పబ్బాలకు గుర్తురాడు గానే, గిసొంటి పనులు చేయడానికి మాత్రం గుర్తొస్తాడు గానే చెడిపోయినదానా? నీకు చిన్న పెద్ద తేడా లేదానే? ఏమో మాసిందానా గోసిందానా బాగా మాట్లాడుతున్నావు. అయినా మటన్ చప్పడికి నాకు ఏముందే? ఏమున్నా నాకేం తెలుసు. అందుకే నువ్వు పోకుండా నా మొగని పంపి. ఆహా నీకు ఎలా మూడిందే గాని నా చేతిలో తన్నులు తినేకనే నా ఇంటికి వచ్చినావు. నువ్వు అట్లా తన్ను కొట్టుటని అట్లనే ఉంటావు కావచ్చు. అక్క తన్ను కొట్టు అని అసలు నువ్వేతే నన్ను కొట్టనీకి నన్ను దన్ననీకి? అప్పటికేం చూస్తున్నా ఏమో బాగా మాట్లాడుతున్నావేందే? మాటకు ముందు రాయి అంటున్నావు, మాట తర్వాత రాయి అంటున్నావు. తన్నిని అనుకో మీ అమ్మగారింటి కాడ పడతావు. నేను తన్నింది అనుకో మీ అమ్మగారింటి కాడ కాదు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ పడతావే. తన్నే ఒకసారి. లేదు నువ్వు ఫస్ట్ దాన్ని తన్నావు కదా, నువ్వే నన్ను తన్ను. లేదు తన్ను ఒకసారి. నువ్వే తన్నే. నువ్వే తన్ను. తన్నకపోతే భయమానే? నన్నేదంతా బానే జుట్టు విక్తావందే. ఏం చేస్తారే? గోగో కొడుతుందిరా. ఏందా నువ్వు? ఏంటంటే నా మొత్తం పని చేపించుకుంటే బాగుంది. నువ్వు నీ ఊరంటే నా మరిది కాదా? నీ మరిది మొత్తం నీ మరిదేనా మొత్తం అన్ని వేసుకోవచ్చు. చూసినా అన్నెందుకు తప్పుతున్నావే? బాబాయ్ ఓ బాబాయ్, ఏమైందిరా? ఏమైంది? ఇక్కడ ఇల్లు కొట్టుకుంటారు. వస్తానా? దా ఏమైందిరా? లోపల కొట్టుకుంటారు వాళ్ళిద్దరు. తిన్నది అరుగుతలేదా రవిలకు? ఏం పుట్టిందిరా వీళ్ళకు? ఏం పుట్టింది నీకు? పెద్దదాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మటన్ తెప్పించిన దీని బాధ అంతా. ఉన్నప్పుడు ఏదో పని చేసుకుంటా. నేను పిలిచిందే మరి నువ్వేం చెప్పినావు? ఆడే రాలేదు. మరిదిని పట్టుకొని అడిగిడన్నావు అనుకో కండ్లు పోతాయా నీకు? వస్తాయి. ఏందో కమ్మని పట్టుకొని కట్లా అంటావు నాకు అర్థం కాదు. కళ్ళు ఊకో. ఏమన్నా తెలుసా? అది నీ కాలు చేతులు పడిపోనన్నది. మరి దాంట్లో లేదా సిగ్గు? ఏమమ్మా నువ్వు గట్లేనా అనేది? బుద్ధి లేదు నీకు అనడానికి? నాకే బుద్ధి లేదు, మీకు మస్తున్నది.
మరి మీకు అంత బుద్ధున్నోళ్ళు నా మగనికి ఎందుకు పని చెప్పిర్రు? ఇంకో చూసినావా ఇదే దీనికి కొంచెం చెప్తాను. ఏదో ఒక పిల్లగాడు కనిపించిండు ఏటకూర తీసుకురా అన్న, నిప్పులు పోసుకుంటుంది కళ్ళల్లో, ఇంటి మీద పంచాయతీకి వచ్చింది. అవునమ్మా, తెస్తే ఏమైంది, మరదని పని చెప్పొచ్చు. తెత్తదేంటి, ఏమైతుంది, మా తమ్ముడేనా? ఇంతసేపు పిల్లం ఎగబడి కొట్టింది, ఇప్పుడు నువ్వు కొడతావేమో, వచ్చి కొడతావా ఏంది? ఓ పిల్ల, ఏమైంది నీకు? పిచ్చి లేచింది, ధైర్యం లేచింది, నాకు అర్థం కాదు. ఏం లేదు, నాకు అర్థమైతలేదు. ఓ బాబాయ్, పిన్నిదేం తప్పలేదు. ఆవిడ ఇంటి మీదకి వచ్చి దొంగల సర్ది పెట్టాలి అది దాన్ని వచ్చింది ఇంటి మీదకి. ఎవరు వచ్చిర్రు? ఫస్ట్ ఆమె వచ్చిందా? ఆమెనే వచ్చింది. ఏందమ్మా నాకు అర్థమైతే వీళ్ళు ఏందిరా ఇది, నాకు అర్థమైతలేదు బుజ్జి. ఓ బక్కదానా, నువ్వు ఎక్కించి చెప్తున్నావేంది? నేనే అని నాన్న మీ ఇద్దరిని మీరు నన్ను తన్నలేదు కొట్టలేదానే? ఏమైంది? ఏం పంచాయతీ పెట్టుకుంటున్నావు? అయ్యో అవతల గిట్లున్నాయి. ఏమైంది? రేపు కొట్టుకుర్రా ఏంది? కొట్టుకుంటలేమయ్యా, నీ పెళ్ళామే వచ్చి కొట్టింది తిట్టింది. ఎక్కిర్రే ఎక్కిర్రి, ఇట్లా ఎక్కిచ్చి నన్ను నా మగని ఏడవాపుర్రి, అప్పుడు మీ కళ్ళు చల్ల పడతాయి. డేయ్ నీ అబ్బా నోరు మధ్య ఎందుకు వచ్చినావు వీడికి? నెత్తి పిచ్చి కుత్తా. ఏమైంది? ఎందుకు కొట్టుకుర్రు, ఎందుకు తిట్టుకుర్రు నాకు అర్థమైతే లేదు. అదొక్కటే మిమ్మల్ని తిట్టిందా? ఏమైంది అదే? ఎందుకు పంచాయతీ వచ్చింది? అన్న ఏమైంది? నువ్వన్నా సప్పుడు చేయవు, అట్నే లేవటవు. వీళ్ళు కొట్టుకుంటూ ఏం చేసినావు? నాకేం వరగానే అన్నట్టు నేను బయట ఉన్న వరకు పిల్ల వచ్చి బాబాయ్ బాబాయ్ ఒకటే లపోదు మొత్తుకుంటే వచ్చేవారికి ఏమున్నది, ఒకరు చుట్టూ ఒకరు పట్టుకున్నారు, అటు ఇటు విక్కుంటారు. వచ్చి నేనే ఆపిన, మరి ఏం చేయాలరా అన్నట్టు నువ్వు? ఏం పుట్టిందాడు వీళ్ళకి? మరి బయటికి పోయి పని చేయలేకనా, లేకపోతే మనకు 10 పైసలు సంపాదించరా? ఏయ్ ఏం పుట్టిందనే ఎందుకు వచ్చా వీడికి? చెప్పినగా అయ్యా, నువ్వు గిత్తత మటన్ తెచ్చినందుకు నీ పెళ్ళంకి కళ్ళు మండినాయి, మా ఇంటి మీదకి పంచాయతీకి వచ్చింది. ఇంకోసారి నీకు పని ఏం చెప్పం తీ. అరే ఎందుకైనా దండాలు పెడుతున్నావు ఈ లొల్లిపాట. ఏమైందే? నేను ఇంత తెచ్చిస్తే ఏమైంది? మందికి చెప్పేవాళ్ళు నాకు చెప్పింది పని. నీకేమైందే? నీకు ఇంటికానే చెప్పినా కదా, రాక ఎందుకు వచ్చావు ఇంట్లోకి పోయింది చూసి? చేసుకో, వాళ్ళకే పని చేసుకో, నేనే బావగారు. ఈ వదినే ఏమనుకోకు, అది జర మెంటది తెలుసు కదా, దాని సంగతి నేను చూసుకుంటా. కానీ అది పిచ్చిది పోయినా పోతుంది, కానీ జర ఏమనుకోకు, దాని జోలికి రాకుర్రి. ఏందో చూసినావా నీ వాళ్ళు ఎంత పెద్ద పంచాయతీ అయిందో? అది సక్కడదని నా వల్ల పంచాయతీ అయింది. అయినా దానింటికి నేను పోయినా, నా ఇంటికి అది వచ్చిందా? మనకి చెప్పకు, నాకు చెప్పు, నేను తీసుకోతా. సరే తీ. హాయ్ ఫ్రెండ్స్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. గైస్ అందరూ ఎట్లా మంచిగా? మేమైతే మంచిగా ఉన్నాం. చూసిరు కదా, యారన్ల కొట్లాట మోహన్ల తండ్లాట. ఈ వీడియో అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని అయితే చేసినాము. కానీ మాలా కొట్టుకోకుండా మీరైతే మంచిగా అన్నదమ్ములు యారన్లు అందరూ కలిసి మంచిగా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాం. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా చేసుకోండి. చూడండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.